అందరికీ జై శ్రీరామ్. వానాకాలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో తెరచాటు ముఖ్యమంత్రి మా జగన్ అన్న అంటేనే ఎవరు గుర్తుకొస్తారు? వాడెవడో నోరేసుకొని పడిపోతూ ఉంటాడు. అనిల్ కుమార్ యాదవ్, అట్లే మన డైమండ్ రాణి అక్క రోజక్క, వాళ్ళు ఇంకా చూసుకుంటే చిన్నపాటి వాళ్ళు పవన్ అన్న సంఖలో ఉండి సంఖలు గుద్దుకున్న వాళ్ళు, ఆలి పోసాని మురళీకృష్ణ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఓ బోలెడు మంది ఉన్నారు. కానీ 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేసిన అయ్యా 50 గ్రామాలు ఈరోజు వానకు ఒక వానడల్లు పడి ఆ గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఇప్పటి వాళ్ళకు అది తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక మాట అంటే 4 పెళ్ళిళ్ళు అదొకటి ఇదొకటి అని వేసుకొని పడిపోతూ ఉంటారు. కుప్పం గ్రామంలో నెల్లూరు జిల్లాలో జరిగింది అయితే మీకు ఘనకార్యం తెలిసే కదా. ఇల్లు మొత్తం కూలదొబ్బేసిండు మా జగన్ అన్న. ఎందుకంటే ఆయన తండ్రి విగ్రహం ఉంచి మరి పోలీస్ బందోబస్తు పెట్టి ఈయన 5 సంవత్సరాల్లో ఏం చేసిండు అంటే రిసికొండను దోసుకున్నాడు, కౌలు రైతుల ముంచిండు. అలాగే ఈయన పెట్టినటువంటి ఆ పథకాలకు, ఈయన పెట్టినటువంటి లిక్కర్ స్కామ్, కనీసం స్కానర్ లేదు. అంటే స్కానర్ ఉంటే, క్యూఆర్ కోడ్ ఉంటే గవర్నమెంట్ లెక్క చూపించాలి కాబట్టి డైరెక్ట్ క్యాష్ మార్గాన ఆయనకు నచ్చిన మందు అమ్ముకున్నాడు. దాని బలంగా నెలకు 5,000 కోట్లు లాభం పొందిండు. మా జగన్ అన్నకు కావాలంటే బెంగళూరులో ప్యాలెస్ కడతాడు, అమెరికాలో వైట్ హౌస్ కడతాడు, ఇష్టపడినట్టు కడతాడు. పవన్ కళ్యాణ్ తుచ్చి ఎమ్మెల్యే. ఇప్పుడు అప్పుడైతే ఎమ్మెల్యే కూడా కాదు, ఇంకా మనం ఇరుసుకుపడ్డాం. కానీ ఇప్పుడు ఒక పావలా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలతో గెలిచిన ఈ పవన్ కళ్యాణ్ మారుమూల గ్రామాల్లోకి చెప్పులు లేక ఉంటాడు. 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఓకే, వాడు ఒక లంగనే అనుకుందాం. అయినప్పటికీ పల్లెటూరు గ్రామాల్లోకి వెళ్ళి ఆ గిరిజన గ్రామాల్లో జరుగుతున్న ఇబ్బందులు వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏమనంటే స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాన పోలే. దాని గురించి మీకు వీడియో క్లారిటీగా ఇక్కడ వాగేస్తూ ఉంది, కనిపిస్తూ ఉంటుంది మీకు వాగు. ఈ వాగు అక్కడ ఉంటే గ్రామాలు, ఇక్కడేమో మనం బయటకు వెళ్ళి రావాలి. వర్షాకాలం అంటే ఆగస్టు చూడటానికి బాగుండాలి. వస్తే అక్కడ ఉండిపోయిన స్కూల్కి ఇక్కడ మాకు చెప్పింది కొంచెం చూపిస్తా మీకు. వర్ణానికి ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో ఆల్రెడీ నిన్న నుంచి నేను ఆంధ్రాలో చూస్తూనే ఉన్నా. ప్రతి గ్రామాన్ని మండల స్థాయి నాయకులు కూడా ఉన్నారు. కూడా ఎలాగుంటుంది, కొండల నుంచి అలా వెళ్ళాలి. సరే, ఇప్పుడు దాని గురించి కాదు. కానీ ఆ గ్రామాల వాళ్ళు చెప్పింది, గిరిజన వాసులు స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కాదు కదా, ఒక ఎంపీడీసీ జెడ్పీడీసీ వాళ్ళు కూడా చక్కగా వెళ్ళిన పాపాన పోలే, ఓట్లు అప్పుడు తప్పితే. అంటే ఈ గిరిజన గ్రామాలు ఒక ఉన్నాయి అని చెప్పి, ఈ వాగు దాడితేనే ఈ 50 గ్రామాలు ఉన్నాయి అని చెప్పి గుర్తు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే మనకు జరిగినట్టు కొన్ని, అంటే పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని లంగ పనులు చెప్పుకుంటే మనకు రేషన్ మాఫియాను పట్టుకోడు. అలాగే కుప్పం గ్రామంలో మా అన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఊరును ధ్వంసం చేస్తే 50 లక్షలు తన జేబుల నుంచి, అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి వారం దాని గురించి గ్రామ సభ పెట్టుకొని మనం ఈరోజు ఏం చేసుకోవాలి, ఏం చేయాలి, మన ఊళ్ళకు రోడ్లు ఉన్నాయా లేవా, నిధులు ఉన్నాయా, అంటే గ్రామ పంచాయతీలో నిధులు ఏమన్నా నిల్వగా ఉన్నాయా, లేకపోతే గ్రామ పంచాయతీ ఎంత సంఖ నాకు ఇచ్చిరా, ఇంతకుముందు వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పాలన అది. మరి కొంతమంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ మీద మండిపడుతున్నటువంటి వాళ్ళు మన రాజేష్ మహాసేన, అలాగే మన ఎన్టీవీ ఓనర్ ఉన్నాడు కదా అన్న, ఆయన, ఇంకా చాలా మంది ఉన్నారు. చెప్పుకుంటా పోతే ప్రశ్న అని ఒకటి తెలియదు ఆడొక్కడు. ఇలా చాలామంది డిప్యూటీ సీఎం మీద వాడు ఏడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా డిప్యూటీ సీఎం ఒక పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ ఒక ఎమ్మెల్యే మాత్రమే. డిప్యూటీ సీఎం అంటే మినిస్టర్ పదవి మాత్రమే. ఆయన చేతుల్లో ఉన్నది గ్రామ పంచాయతీ శాఖ ఆయన చేతిలో ఉన్నది. ఆ శాఖను ఎంత బాగా చూసుకుంటా ఉన్నాడు. నేను ఒక పార్టీకి అధ్యక్షుడిని, నా చేతిలో ఒక 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, గౌరవం లేదు కదా. అంత బాగా ఉంటుంటే కూటమి ప్రభుత్వంలో కూడా కారు చిచ్చు
పెట్టేటటువంటి దుస్సాహసం చేస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే మనకు ఇంకా ఈయనను బాగా యాద్ చేసుకుంటే ఈయన పిఠాపురం వర్మ అంటే అందరికీ టక్కన గుర్తుకొస్తుంది. పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్న నావు పాములు అటువంటి వాడు. ఎవరి గురించి మాట్లాడితే ఏముంది, అసలు ఎవరు బాగా చేస్తా ఉంటారు ఒకసారి చూడరు. ఈ గిరిజన ప్రాంతాల్లో ఇంకా కొన్ని నేను ఫోటోలు దీంట్లో పెట్టలేదు, కానీ ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పిన వీడియోలు కానీ ఫోటోలు కానీ చూస్తే గుండె రగిలిపోతూ ఉన్నది ఇప్పటికి కూడా. కాబట్టి ఎవరినన్నా అనే ముందు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు దొరికినటువంటి అదృష్టం ఎవరైనా ఉన్నారంటే భావితరాలకు ముందు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి అసొంటి మహానుభావుడు మహారాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటుండే అని ఇంకా 28 రాష్ట్రాలు అనుకుంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్ వంగా ఇంకా 27 రాష్ట్రాలు ఖచ్చితంగా అనుకుంటాయి. అలాంటి రోజు ముందు రాబోతా ఉంది. అంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే మనం అందరం కొద్దిగా వెయిట్ చేసి డిప్యూటీ సీఎంకు గనక మనం సీఎం పవర్ ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచన చేసుకోవాలి. దాని గురించి నేను ఇంకా చాలా వీడియోలు మాట్లాడేది ఉంది. ప్రతి వీడియోలో పవన్ కళ్యాణ్ చేసే అన్యాయము చెప్తా, న్యాయము చెప్తా. జగన్మోహన్ రెడ్డి చేసిన న్యాయము అన్యాయము, ఇక చంద్రబాబు రాజకీయము, ప్రతి విషయం గురించి చర్చిస్తూనే ఉంటాం. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్.